మా ఊరు నాగదారి మాది. నేను పాపకు కొంచెం ఫిట్స్ వస్తుండే. అయితే ఫిట్స్ వస్తుందని చెప్పేసి మొన్న 3 డేస్ బ్యాక్ ఫిట్స్ వచ్చింది. అయితే కొంచెం ఆమెకు వస్తుంటది కదా అని ఎప్పటికి మెత్తగా పడుకుంటదని చెప్పి పడుకుందని ఏమనలేదు. సరే అని చెప్పేసి మధ్యాహ్నం 12 అయింది. 12:00 ఇట్లా అరుస్తా ఉన్నది బాగా. ఫిట్స్ వచ్చింది. ఇట్లా అరుస్తా ఉన్నది. అరుస్తా ఉంటే ఇట్లా అరుస్తుందని చెప్పేసి ఇట్లా అంబులెన్స్‌కి ఫోన్ చేసిన. 12:17 ఏమో అయింది. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన. అంబులెన్స్ అందుబాటులో లేవు అది ఇది అనంగానే ఇట్లా రోడ్డు పంట వెళ్తున్నాం స్ట్రెయిట్ ఆయన పిలిస్తే ఆయన కార్‌లో తీసుకొని ఇక్కడికొచ్చిండు. ఇక్కడికొచ్చినాక మేడం వాళ్ళు చూసిర్రు. చూసి మీరు పాపకు కండిషన్ చాలా సీరియస్ ఉంది. తొందరగా తీసుకుపోండి అది అంటే అంబులెన్స్ రావట్లేదు మేడం. నేనైతే కూలి పని చేసుకుంటున్నా అది అంటే ప్రైవేట్‌లో అంబులెన్స్ మాట్లాడుకొని పోండి అని అన్నారు. గవర్నమెంట్ వెహికల్స్ ఎందుకున్నాయండి? ప్రైవేట్ మీద అంటే మేము చెప్పుకోలేను అది అని చెప్పింది మేడం. సరే అని చెప్పేసి మళ్ళా ఒకసారి కాల్ చేసిన అంబులెన్స్‌కి. కాల్ చేసి వస్తున్నా అని చెప్పాను. డిజిల్ వేసుకొని పోయినా మేము ఆడికి పోయినాం, ఈడికి పోయినాం అని అన్నారు వాళ్ళు. సరే అన్న తొందరగా రండి అన్న పాపకి సీరియస్ ఉందంట అన్న అని చెప్పా. అంటే కూడా సరే వస్తున్నామని చెప్పి అప్పటికి నేను 5 టైమ్స్ ఒక 10 టైమ్స్ చేసిన అంబులెన్స్‌కి. రెస్పాండ్ చేయలేదు. కాల్స్ లిఫ్ట్ చేయలేరు. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసిర్రు కూడా. ఇప్పుడు లాస్ట్ అంతా అయిపోయినాక ఇప్పుడు వచ్చింది. ఆ! అంబులెన్స్ లేట్ వచ్చింది. అంటే ఎంతమంది బతకలేరు అట్లా? హ్మ్. ఎంతమంది కాలేరు? ఆ! నా పాపకొత్తేనా? ఎంతమందికి అట్లా ఇబ్బంది కాలేదు? ఆ! ఇప్పుడు అంబులెన్స్ తొందరగా టైంకొచ్చి ఉంటే తొందరగా తీసుకెళ్తుండే కదా! తొందరగా తీసుకెళ్తే అయిపోతుండే కదా! ఆ! పాప పేరు సింధు. అదే నాకు తెలు ఆమె పాపకి తల్లి కూడా లేదు. నన్ను చూసి కూడా